Good morning, everybody. Dear MPC students, last class లోని మీకు ఎయిర్ లిక్విఫికేషన్ గాలి యొక్క ద్రవీకరణం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఈ క్లాస్లో మీకు హీలియం వాయువు లెసన్ వినండి అమ్మా. తర్వాత గుడ్ మార్నింగ్ చెప్పుకోవచ్చు. హీలియం ద్రవీకరణ ఏ విధంగా జరుగుతుంది అనేటటువంటిది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. హీలియం లిక్విఫికేషన్. సో ఒకసారి లాస్ట్ క్లాస్ లో చూపించినటువంటి ఆ యొక్క రీజనరేటివ్ ప్రాసెస్ లేదా పునరుత్పాదక శీతలీకరణం అనేటటువంటి ప్రక్రియ యొక్క డయాగ్రామ్ ఒకసారి చూడండి. సో ఈ డయాగ్రామ్ ఆల్రెడీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మొన్న క్లాస్లో. ఒకసారి జాగ్రత్త చూడండి. ఈ డయాగ్రామ్ లోని మనకి ఇక్కడ ఒక కంప్రెసర్ ఉంటుంది. ఈ కంప్రెసర్ లోని 1 నుంచి 20 అట్మాస్ఫియరిక్ ప్రెషర్, 1 నుంచి 20 వాతావరణ పీడనాల దగ్గర ఏదైనా కావాల్సినటువంటి వాయువు ఎయిర్ని తీసుకొని గట్టిగా కంప్రెస్ చేసి దాని టెంపరేచర్ పెంచుతారు. టెంపరేచర్ పెరిగాక ఆ కంప్రెసర్ నుంచి పైప్ లైన్ నెంబర్ 2 అని కనిపిస్తుంది కదా, దాని నుంచి మనకి ఇక్కడ ఉండేటటువంటి హీట్ ఎక్స్చేంజర్. హీట్ ఎక్స్చేంజర్ అంటే ఏమీ కాదండి, ఆ పైప్ గుండా వస్తున్నటువంటి ఆ యొక్క వేడి గాలిని ఆ హీట్ ఎక్స్చేంజర్ అనే పరికరంలో ఉండేటటువంటి చల్లటి నీరు తీసేసుకుంటుంది అనమాట. అంటే ఆ వేడిని గ్రహించేసి గాలిని కొద్దిగా చల్లబరుస్తుంది. ఆ చల్లబడినటువంటి ఆ యొక్క గాలి ఆ హీట్ ఎక్స్చేంజర్ నుంచి బయటకు వచ్చి ఈ యొక్క జౌల్ థామ్సన్ వాల్వ్ అని కనిపిస్తుంది కదా, జౌల్ థామ్సన్ వాల్వ్ లోనికి చేరి ఆ కింద ఉన్నటువంటి ఆ యొక్క బాక్స్, అక్కడ ఒక బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ లోకి ఫాస్ట్ గా వస్తుంది అనమాట. చాలా ఫాస్ట్ గా వెదజల్లబడుతుంది, స్ప్రింకిల్ చేయబడుతుంది. సో స్ప్రింకిల్ చేయడం వలన ఆటోమేటిక్గా దాని టెంపరేచర్ ఇంకా తగ్గుతుంది అనమాట. ఆ తగ్గిన టెంపరేచర్ ఉండేటువంటి గాలిని ఈ యొక్క పైప్ లైన్ లోనికి పంపిస్తారు. పైప్ లైన్ నుంచి హీట్ ఎక్స్చేంజర్ లోకి వస్తుంది. ఆ హీట్ ఎక్స్చేంజర్ ఇంకా దాని టెంపరేచర్ తగ్గి మళ్ళీ తిరిగి దాన్ని ఈ యొక్క కంప్రెసర్ బాక్స్ లోకి పంపిస్తారు. ఇది ఒక సైకిల్. సో ఫస్ట్ టైం కంప్రెసర్ బాక్స్ లో 25 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర గాలి ఉంది అనుకుందాం. అది అలా మొత్తం అంతా ఒక సైకిల్ తిరిగేసి మళ్ళీ కంప్రెసర్ దగ్గరికి వచ్చేసరికి దాని టెంపరేచర్ 10కి పడిపోతుంది. సో నెక్స్ట్ రౌండ్కి వచ్చేసరికి -5, నెక్స్ట్ రౌండ్కి వచ్చేసరికి -15, నెక్స్ట్ రౌండ్కి -25, అలాగా కంటిన్యూస్ గా ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్క అలా టెంపరేచర్ తగ్గుతూ పోతూ ఉంటాం. దీన్ని రీజనరేటివ్ కూలింగ్, పునరుత్పాదక శీతలీకరణం అని చెప్తా ఉంటారు కదా. సో ఇదే ప్రాసెస్ ను ఉపయోగించుకొని మనకి కపిట్జా అనేటటువంటి సైంటిస్ట్ హీలియం ని లిక్విఫై చేయడానికి ఉపయోగించాడు అనమాట. ఆయన చేసినటువంటి ఆ యొక్క హీలియం లిక్విఫికేషన్ కి సంబంధించినటువంటి డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుందో చూడండి. ఇది హీలియం లిక్విఫికేషన్ కి సంబంధించినటువంటి డయాగ్రామ్. దీనిలో కపిట్జా అనేటటువంటి సైంటిస్ట్ ఇచ్చాడు అనమాట. ఈ ప్రాసెస్ లోని మనకి 3 కంప్రెసర్ ఉంటుందండి, 2 ఎక్స్పాన్షన్ ఇంజన్స్ ఉంటాయి. అంటే ఒక సంపీడకం అంటారు కంప్రెసర్ ని, అంటే దాని వాల్యూమ్ తగ్గిస్తుంది, టెంపరేచర్ ని పెంచుతుంది. నెక్స్ట్ ఇటు సైడ్ ఎక్స్పాన్షన్ ఇంజన్ 1, ఎక్స్పాన్షన్ ఇంజన్ 2. ఈ రెండు ఎక్స్పాన్షన్ ఇంజన్స్ వాల్యూమ్ ని పెంచి టెంపరేచర్ ని తగ్గిస్తాయి అన్నమాట. ఇక్కడ ఉన్నవన్నీ హీట్ ఎక్స్చేంజర్స్ అండి. ఈ హీట్ ఎక్స్చేంజర్స్ కంటిన్యూస్ గా ఆ యొక్క దాని టెంపరేచర్ ని తగ్గించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. సో ఈ యొక్క కపిట్జా మెథడ్ లోని మనకి ఏ విధంగా ఉంటుందో జాగ్రత్తగా గమనించండి. డయాగ్రామ్ స్పష్టంగా చూడండి. హీలియం గ్యాస్ ని తీసుకుంటారు. ఫస్ట్ హీలియం గ్యాస్ ని తీసుకొని దాని యొక్క కంప్రెసర్ లోకి ఎక్కిస్తారు. హీలియం గ్యాస్ ఫ్లో మీకు అక్కడ పింక్ కలర్ ట్యూబులతో చూపించారండి. కంప్రెసర్ నుంచి బయటకు వెళ్ళేది
మళ్ళీ తిరిగి కంప్రెసర్ లోకి వచ్చేటటువంటి గాలిని మీకు బ్లూ కలర్ లైనింగ్ తో చూపించారు. సో ఫస్ట్ దిస్ రెడ్ లైన్, పింక్ కలర్ లైన్ ని ఫాలో అవ్వండి ఫస్ట్. ఓకే, సో హీలియం ఆ యొక్క కంప్రెసర్ లోకి ఫస్ట్ హీలియం గ్యాస్ ని ఎక్కిస్తారు. ఎక్కించాక దాన్ని ఏం చేస్తారు అంటే మినిమం ఒక 30 అట్మాస్ఫిరిక్ ప్రెషర్, 30 వాతావరణ పీడనానికి దాన్ని తగ్గిస్తారు. గట్టిగా కంప్రెస్ చేస్తారు అన్నమాట. కంప్రెస్ చేయడం వలన అంటే దాని ప్రెషర్ పెరిగిపోయి వాల్యూమ్ తగ్గిపోయి టెంపరేచర్ చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. ఆ పెరిగినటువంటి టెంపరేచర్ తో ఉండేటటువంటి ఆ యొక్క హీలియం గ్యాస్ ని ఈ పైప్ గుండా హీట్ ఎక్స్చేంజర్ 1 లోనికి పంపిస్తారు. హీట్ ఎక్స్చేంజర్ 1 లోనికి పంపిస్తారు. ఈ హీట్ ఎక్స్చేంజర్ 1 లో ఉండేటటువంటి ఈ యొక్క పొటాషియం హైడ్రాక్సైడ్, అందులో పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణం తీసుకుంటారండి, లేదా చల్లటి నీటినైనా తీసుకుంటారు. పొటాషియం హైడ్రాక్సైడ్ లేదా చల్లటి నీరునైనా తీసుకుంటారు. ఫస్ట్ హీట్ ఎక్స్చేంజర్ లో తీసుకొని అది ఏం చేస్తుంది అంటే వేడిగా ఉండేటటువంటి హీలియం నుంచి ఆ వేడిని కొంచెం లాగేసుకుంటుంది. లాగేసుకున్న తర్వాత దాన్ని ఆ కొద్దిగా చల్లబడినటువంటి హీలియంని ఈ యొక్క కొంత భాగం ఏమొచ్చి ఎక్స్పాన్షన్ ఇంజిన్ లోకి వెళ్తుందండి, కొంత భాగము మనకి రెండవ హీట్ ఎక్స్చేంజర్ లోకి వెళ్తుంది. సో ఎక్స్పాన్షన్ ఇంజిన్ లో ఏం జరుగుతుంది అంటే ఇదంతా ఎడిబాటిక్ ప్రాసెస్ అండి. బయట నుంచి ఏ విధమైనటువంటి వేడిని ఇవ్వరు, లోపల ఉండేటటువంటి వేడిని ఉపయోగించుకుంటారు. ఇక్కడ ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ ఎక్స్పాన్షన్ ఇంజిన్ తాలూకా ఈ యొక్క ముసలకం పిస్టన్ ఉంటుంది కదా, ఈ పిస్టన్ ని గట్టిగా వెనక్కి లాగుతారు అనమాట. గట్టిగా వెనక్కి లాగడం వలన ఈ లోపలికి వెళ్ళినటువంటి యొక్క గ్యాస్ బాగా ఎక్కువ ప్లేస్ ని ఆక్రమించుకొని అంటే దాని వాల్యూమ్ పెరిగి టెంపరేచర్ తగ్గుతుంది. ఆ తక్కువ టెంపరేచర్ లో వచ్చినటువంటి గ్యాస్ ని ఒక బ్లూ కలర్ లైన్ లో చూస్తున్నారు కదా, ఆ యొక్క ట్యూబ్ గుండా మళ్ళీ సెకండ్ హీట్ ఇంజిన్ లోకి పంపిస్తారు. దీంట్లోకి పంపిస్తారు అనమాట. అక్కడ ఆల్రెడీ మరికొంత టెంపరేచర్ తగ్గి నెమ్మదిగా ఫస్ట్ హీట్ ఎక్స్చేంజర్ లోకి వెళ్తుంది. అక్కడ మరికొంచెం టెంపరేచర్ తగ్గి మళ్ళీ తిరిగి ఈ యొక్క ఫస్ట్ కంప్రెసర్ లోకి వెళ్తుంది. ఓకే, ఇది ఫస్ట్ హీట్ ఎక్స్పాన్షన్ ఇంజిన్ నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క హీలియం గ్యాస్ ని కొంత భాగం మెయిన్ హీట్ ఎక్స్చేంజర్ 1 నుంచి కొద్ది భాగం ఎక్స్పాన్షన్ ఇంజిన్ లోకి వెళ్తుంది, కొద్ది భాగం రెండో ఎక్స్చేంజర్ లోకి వెళ్తుంది. సో ఫస్ట్ భాగం ఎక్స్పాన్షన్ ఇంజిన్ లోకి వెళ్ళినటువంటి ఫస్ట్ భాగం నీకు తిరిగి చల్లబడి తిరిగి ఇలా హీట్ ఎక్స్చేంజర్ మీదుగా మళ్ళీ కంప్రెసర్ లోకి చేరుతుంది. సో ఈ రెండో భాగం ఉంది కదా, ఈ రెండో భాగం ఇది ఫస్ట్ హీట్ ఎక్స్చేంజర్ నుంచి డైరెక్ట్ గా వచ్చినటువంటి కొంత రెండో హీట్ ఎక్స్చేంజర్ లోకి వెళ్తుంది కదా, ఈ రెండో భాగం ఏమవుతుంది అంటే ఆ యొక్క హీట్ ఎక్స్లోని దాని టెంపరేచర్ మరి కొంచెం కోల్పోతుంది. ఇక్కడ మనకి ద్రవ రూపంలో ఉండేటటువంటి నైట్రోజన్ N2 ఉంటది అనమాట. ద్రవ రూపంలో ఉండేటటువంటి నైట్రోజన్ ఉంటుంది. దాని టెంపరేచర్ దగ్గర -280 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. ఎంత ఉంటుందండి? -280 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. అంత టెంపరేచర్ లో ఉన్నటువంటి ఆ యొక్క ఛాంబర్ లోకి ఆ యొక్క హీలియం గ్యాస్ రాగానే దాని టెంపరేచర్ బాగా పడిపోతుంది. సో దాని నుంచి మళ్ళీ తిరిగి బాగా తక్కువ టెంపరేచర్ లో ఉన్నటువంటి గ్యాస్ ని థర్డ్ హీట్ ఇంజిన్ లోకి పంపిస్తారు, థర్డ్ హీట్ ఎక్స్చేంజర్ లోకి పంపిస్తారు. ఇక్కడ మనకి అయితే ఇంకో నైట్రోజన్ అయినా ఉంటుంది, లేకపోతే హైడ్రోజన్ గ్యాస్ అయినా ఉంటుంది. అయితే నైట్రోజన్ గ్యాస్ ఉంటుంది లేదా హైడ్రోజన్ గ్యాస్ ఉంటుంది. ఇది కూడా లిక్విడ్ ఫార్మ్ లో ఉంటుంది, ద్రవ రూపంలో. హైడ్రోజన్ ఉంటే -270, నైట్రోజన్ ఉంటే -280. ఓకే, సో ఇక్కడ దాని టెంపరేచర్ ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. ఎంతవరకు అంటే దగ్గర హీలియం గ్యాస్ 34 కెల్విన్ పడిపోతుందండి. 34 కెల్విన్ కి పడిపోతుంది. ఓకే, సో 34 కెల్విన్ పడిపోయినటువంటి యొక్క గ్యాస్ మనకి ఏమవుతుంది అంటే నెక్స్ట్ ఉన్నటువంటి యొక్క
4th హీట్ ఇంజిన్ లోకి వెళ్తుందండి. కొద్ది భాగం 4th హీట్ ఎక్స్చేంజర్ లోకి వెళ్తుంది. కొంత భాగం ఏమొచ్చి కొద్ది భాగం 4th హీట్ ఎక్స్చేంజర్ లోకి వెళ్తుంది. కొద్ది భాగం ఏమొచ్చి ఈ యొక్క మళ్ళీ సెకండ్ ఎక్స్పాన్షన్ ఇంజిన్ లోకి వెళ్తుంది. ఇక్కడ కూడా సేమ్ పైన ప్రాసెస్ రిపీట్ అవుతుందండి. ఈ ఎక్స్పాన్షన్ ఇంజిన్ ద్వారా పిస్టన్ ని వెనక్కి లాగడం వలన దానికి ఘనపరిమాణం పెరిగి టెంపరేచర్ బాగా తగ్గిపోతుంది. సో ఈ తగ్గినటువంటి టెంపరేచర్ వలన ఆ యొక్క గ్యాస్ తాలూకు ఉష్ణోగ్రత బాగా తగ్గి దాన్ని మళ్ళీ తిరిగి వాడు 4th హీట్ ఇంజిన్ నుంచి నెమ్మదిగా థర్డ్ నుంచి సెకండ్ నుంచి ఫస్ట్ అలాగా అందించేస్తారు. సో ఈ ఫస్ట్ ఎక్స్పాన్షన్ ఇంజిన్ నుంచి వచ్చేది ఇక్కడికి వస్తుందండి. ఈ సెకండ్ ఎక్స్పాన్షన్ ఇంజిన్ నుంచి వచ్చేది ఏమొచ్చి ఇక్కడికి వస్తుంది. ఈ రెండు కలిసి మళ్ళీ తిరిగి పైకి ఆ యొక్క కంప్రెసర్ లోకి వెళ్తాయి అన్నమాట. సో ఇలా ఇది ఒక ప్రాసెస్ అండి. దీన్ని ఐటరేటివ్ ప్రాసెస్ అంటుంటారు. ఈ యొక్క ఐటరేటివ్ ప్రాసెస్ వలన ఆ టెంపరేచర్ మనకి బాగా తగ్గిపోతుంది. చాలా బాగా తగ్గిపోతుంది. ఎంతవరకు తగ్గుతుంది అంటే దగ్గర దగ్గర మనకి -320 డిగ్రీల కెల్విన్ వరకు టెంపరేచర్ పడిపోతుంది అన్నమాట. సో ఈ ప్రాసెస్ కంటిన్యూస్ గా రిపీట్ అయ్యి ఎప్పుడైతే ఇంకా హీలియం పూర్తి స్థాయిలో చల్లబడిపోయింది అని మనం తీసుకుంటామో అప్పుడు ఆ హీలియం ని ఇక్కడ ఉండేటటువంటి అడుగులు ఉండేటటువంటి దేవార్ ఫ్లాస్క్ అంటారు. అందులోని స్టోర్ చేస్తారు. లిక్విడ్ హీలియం అనేది మనకు సాధారణంగా ఎంత టెంపరేచర్ దగ్గర స్టోర్ అవుతుంది అంటే -268 డిగ్రీల సెంటిగ్రేడ్ -268 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ఈ యొక్క ద్రవరూప హీలియం ని మనం స్టోర్ చేస్తాం. ఓకేనా? సో హైడ్రోజన్ సందిగ్ధ ఉష్ణోగ్రత, హైడ్రోజన్ క్రిటికల్ టెంపరేచర్ -240 అండి. కానీ హీలియం ఏమొచ్చి -268. కాబట్టి ఈ యొక్క హీలియం లిక్విఫికేషన్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని మరియు కొద్దిగా కష్టం కూడా. -268 డిగ్రీ సెంటిగ్రేడ్ తేవడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని మరియు కొంచెం కష్టం కూడా. అందుకే హీలియం లిక్విఫికేషన్ అనేటటువంటిది చాలా తక్కువ మొత్తంలో చేస్తారండి. చాలా లిమిటెడ్ గా ఉపయోగిస్తూ ఉంటారు. హైడ్రోజన్ మరియు నైట్రోజన్ కన్నా ఈ యొక్క హీలియం లిక్విఫికేషన్ చాలా తక్కువ టైం మాత్రమే చేస్తారన్నమాట. ఓకే, ఈ కెపిట్జా మెథడ్ లో ఉండేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి లాభం ఏంటి అంటే ఈ హీలియం లిక్విఫికేషన్, హీలియం ద్రవీకరణలోని మనం లూబ్రికేషన్స్ ఏం వాడక్కర్లేదు. అంటే ఆయిల్స్ అలాంటివి వాడక్కర్లేదు. మిషన్ పార్ట్లు పనిచేయడానికి ఆయిల్ అలాంటివి మనం వాడక్కర్లేదు. రెండోటటువంటిది ఇంత ముందు చెప్పుకున్నటువంటి గాలి ద్రవీకరణం కన్నా హీలియం ద్రవీకరణం చేయడానికి మనం 30 అట్మాస్ఫియర్ పీడనం 30 అట్మాస్ఫియర్ పీడనం పెంచాల్సి ఉంటుంది. అది కొద్దిగా ఎక్కువ శ్రమతో కూడుకున్నటువంటిది. మరియు ఈ హీలియం చాలా త్వరగా మరిగిపోతుంది. అంటే లిక్విడ్ స్టేట్ నుంచి మళ్ళీ తిరిగి గ్యాస్ లోకి మారిపోతుంటుంది. అందుకు దాన్ని స్టోర్ చేయడానికి మాత్రం ఆ దేవార్ ఫ్లాస్క్ అనేటటువంటి ఇన్స్ట్రుమెంట్ లోని దీన్ని దేవార్ ఫ్లాస్క్ అంటారు. అడుగున ఉన్నది కదా, దీన్ని దేవార్ ఫ్లాస్క్ అంటారు. ఈ దేవార్ ఫ్లాస్క్ అనేటటువంటి ఇన్స్ట్రుమెంట్ లోని స్టోర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటా ఉంటారు. ఈ హీలియం ద్రవానికి రంగు లేదు, చాలా పల్చగా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. దీని తాలూకా తలతనీత సర్ఫేస్ టెన్షన్ చాలా తక్కువ కాబట్టి హీలియం ఎప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తాలూకా తలతనీత వలన వాటర్ ఈ యొక్క కర్వ్డ్ షేప్ లో కనిపిస్తుందండి. కానీ హీలియం మాత్రం ఇలా దాదాపు బల్లపరుపు షేప్ లో ఒక స్ట్రెయిట్ ఎడ్జ్ ఉండేలాగా హీలియం కనిపిస్తుంది. వాటర్ మాత్రం కొంచెం కర్వ్డ్ షేప్ కలిగి ఉంటుంది అన్నమాట. దానికి మెయిన్ కారణం దాని యొక్క తలతన్యత, లేకపోతే దాని సర్ఫేస్ టెన్షన్ బాగా తక్కువ. ఓకే, మరియు హీలియం తాలూకా డెన్సిటీ సాంద్రత నీటి సాంద్రతతో పోలిస్తే 1/8 మాత్రమే.
హీలియం లిక్విడ్ ని 4.2 డిగ్రీస్ కెల్విన్ వద్ద 4.2 డిగ్రీస్ కెల్విన్ వద్ద దాన్ని ఈజీగా మరిగించి గ్యాస్ కింద మార్చేయచ్చు. ఓకేనా, ఈజీగా గ్యాస్ కింద మార్చొచ్చు. ఓకే, హీలియంకు ఉండేటువంటి మరో ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి అంటే ఈ యొక్క 25 అట్మాస్ఫియర్ కన్నా తక్కువ ప్రెషర్ కలిగిస్తే హీలియం టెంపరేచర్ ఎంత తగ్గించినప్పటికీ కూడా అది లిక్విడ్ గానే ఉండిపోతుంది తప్ప, ద్రవంగానే ఉండిపోతుంది తప్ప గడ్డగట్టిపోతుంది. సో ఈ తక్కువ టెంపరేచర్ మరియు ఆ యొక్క తక్కువ ప్రెషర్ దగ్గర హీలియం ఈజీగా మనం ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు అనమాట. హీలియంని ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. ఓకే, హీలియం లో ఉండేటటువంటి రకాలు, హీలియం ద్రవాల్లోని 2 రకాలు ఉంటాయండి. హీలియం ద్రవాల్లోని 2 రకాలు ఉంటాయి. అందులో ఫస్ట్ది హీలియం 1 మరియు హీలియం 2. హీలియం 1 మరియు హీలియం 2. సో ఈ యొక్క హీలియం 1 దాని టెంపరేచర్ 2.172 కెల్విన్ 2.172 కెల్విన్ కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత ఉండేటటువంటి హీలియం ద్రవాన్ని హీలియం ద్రవం 1 అంటారు. ఇఫ్ ద టెంపరేచర్ ఆఫ్ దట్ హీలియం లిక్విడ్ ఆర్ లిక్విడ్ హీలియం is more than 2.172 Kelvin, 2.172 Kelvin, then it is known as helium liquid 1 or first type of helium liquid. And if the temperature is below 2.172, then it is known as the second type. 2.172 కెల్విన్ ఉష్ణోగ్రత కన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంటే దాన్ని మనం రెండవ రకపు హీలియం ద్రవం అనేసి చెప్తా ఉంటారు. ఈ 2 ఒకదాంతో ఒకటి ఎక్కడ పొంతన కలిగి ఉండవండి, వేరే వేరేగా ఉంటాయి. ఈ 2 ద్రవాలు ఒకదాంతో ఒకటి పొంతన ఉండవు, వేరే వేరేగా ఉంటాయి. ఈ వీటిలో హీలియం 1 అనేది మామూలు లిక్విడ్స్ లాగే ప్రవర్తిస్తుంది కానండి, హీలియం 2 మాత్రం కొంచెం స్పెషల్గా, దానికి కొన్ని స్పెషల్ ప్రాపర్టీస్, ప్రత్యేకమైనటువంటి ధర్మాలు ఉన్నాయి. హీలియం 2 తాలూకా విశిష్టోష్ణం, హీలియం 2 తాలూకా విశిష్టోష్ణిక్ హీట్ 2.1